అండ్ వాట్ అబౌట్ సీట్స్ అండి? ఇప్పుడు ఏపీ, తెలంగాణలో చూసుకుంటే కోటా పరంగా కానీ, లేకపోతే జనరల్ పరంగా కానీ ఎన్ని సీట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి? స్టూడెంట్స్ అనేది ఆశలు పెట్టుకుంటారు కదా, సో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్ మాట్లాడుకున్నామంటే మన తెలంగాణలో అరౌండ్ 1500 గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్ ఉంటాయి. ఏపీలో అరౌండ్ 3500 సీట్స్. సో ఇంచుమించు 5000 సీట్స్ అనేవి గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్. అదే ప్రైవేట్ కాలేజెస్ ఇంకా ఎక్కువనే ఉంటాయి. సో మెయిన్లీ స్టూడెంట్స్ ఫోకస్ ఆన్ గవర్నమెంట్ కాలేజెస్, ఎందుకంటే ఫీజు తక్కువ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు కాబట్టి రీఎంబర్స్మెంట్ కూడా వస్తుంది కాబట్టి. సో దట్ ఈస్ వై ఈ గవర్నమెంట్ కాలేజెస్లో వాళ్ళకి 1500 సీట్స్ ఉన్నాయి అండ్ 200-300 సీట్స్ హియర్ అండ్ దేర్ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, విచ్ ఇస్ అ గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్. ఇది ఎంబీబీఎస్కి. బీడీఎస్కి కూడా అరౌండ్ 300-400 సీట్స్ అనేవి ఉన్నాయి తెలంగాణలో. ఆంధ్రాలో 1200-1500 సీట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఎంబీబీఎస్, బీడీఎస్ చేయాలనుకున్న వాళ్ళు గవర్నమెంట్ కాలేజెస్లో ఇవి సీట్స్ అనేవి ఉన్నాయి. అఫ్ కోర్స్ ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకున్నామంటే గవర్నమెంట్ కాలేజెస్కి మనకి అరౌండ్ 580-600 అంటే ప్రైవేట్ కాలేజెస్ 500+కి కూడా మంచి ప్రైవేట్ కాలేజెస్ లైక్ మన కామినేని కానీ, మన మెడిసిటీ కానీ, ఇలాంటి మంచి మంచి హాస్పిటల్స్లో, మంచి మంచి కాలేజెస్లో కూడా సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ మీరు ఇంతకుముందు చెప్పారు సర్ఫేస్లో ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా ఫిల్టర్ అయిపోతారని చెప్పేసి. బేసిక్గా మనం మాట్లాడుకుంటే సంతోష్ గారు, అసలు ఒక స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి నీట్ కోసం? ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఫండమెంటల్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్టీఏనే మన జేఈ మెయిన్స్ నీట్ పేపర్ సెట్ చేసేది ఎన్టీఏనే. సో ఈసారి కూడా నీట్ సెట్ చేసింది ఎన్టీఏనే. ఈసారి ద చేంజ్ విచ్ స్టూడెంట్స్ హ్యావ్ టు మేక్ ఇస్, జనరల్లీ ఏంటి నీట్ మన జేఈ మెయిన్స్ కన్నా తక్కువ డిఫికల్టీ లెవెల్ అనుకుంటారు. ఈసారి ఏంటంటే జేఈ మెయిన్స్ కన్నా డిఫికల్ట్ పేపర్. సో ఎన్టీఎస్ అంటే క్లియర్ మెసేజ్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు జస్ట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లెవెల్ చదివితే సరిపోదు, మీ పేపర్ జేఈ మెయిన్స్ కన్నా టఫ్ వస్తుంది. ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్, సమ్వాట్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మన జేఈ మెయిన్స్ రాసే వాళ్ళకన్నా పిల్లలు నీట్ రాసే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి అఫ్ కోర్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హు రోట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ తక్కువ మందే రాశారు కంపేర్ టు లాస్ట్ ఇయర్. సో అండ్ సీట్స్ కూడా పెరుగుతున్నాయి. సో కట్ ఆఫ్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇది వార్నింగ్ సైన్ అనుకోవచ్చు. ఎందుకంటే మనం డిఫికల్టీ లెవెల్ చూసామంటే బయాలజీ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్, ఫిజిక్స్ అనేది లాస్ట్ ఇయర్ కన్నా చాలా డిఫికల్ట్ ఇచ్చారు. కెమిస్ట్రీ కూడా అంత ఈజీ పేపర్ ఏం కాదు లాస్ట్ ఇయర్ లాగా. కెమిస్ట్రీలో ఈసారి ఏమి ఇచ్చారు, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చే క్వశ్చన్స్ టైప్ ఇచ్చారు. అది జనరల్లీ ఇస్తారు, బట్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అవి వచ్చాయి. సో నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏంటంటే మెంటలీ ప్రిపేర్ అయి ఉండాలి. ఫిజిక్స్ మాత్రమే కాదు, బయాలజీ, కెమిస్ట్రీ కూడా డిఫికల్ట్ పేపర్ రావచ్చు. ఇప్పుడు ఆ మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు స్టూడెంట్స్ డిఫికల్ట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి ఈజీ పేపర్ వస్తే ఈజీలీ సాల్వ్ చేయగలుగుతారు. ఈసారి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అవి కూడా ఏంటి, ఈవెన్ వీఆర్ గిల్టీ ఆఫ్ దట్. మేమేంటి నీట్ స్టూడెంట్స్కి కొంచెం లోవర్ లెవెల్ డిఫికల్టీ వస్తుంది కాబట్టి ఆ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అంత ఎక్కువ డెప్త్లో డిస్కస్ చేయలేదు. సో ఈసారి వాళ్ళు ఆ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటే దే విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. అప్పుడు ఈజీ పేపర్ వచ్చినా మేనేజ్ చేయొచ్చు. బట్ ఇట్స్ ఎ వార్నింగ్ సైన్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. ఈసారి మెనీ స్టూడెంట్స్ విల్ ఆబ్వియస్లీ రిపీట్, ఎందుకంటే అందరికీ సీట్స్ అనేవి రావు, సీట్స్ అనేవి కూడా చాలా తక్కువనే ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ దీస్ ఎగ్జామ్స్ అని చెప్పుకోవచ్చు.